ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఇది వీక్లీ రిపోర్ట్. ఈ వీక్ ఏదైతే మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ ఏదైతే ఒక ఇండికేషన్ ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్కి రావడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే మనం ఇక్కడ చూడగలిగాం. ఏదైతే మార్కెట్లో ఒక లాస్ట్ వీక్ అంతా కూడా ఏదైతే మనకి ఒక ట్రెండ్ మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని అక్కడి నుంచి మనకి డౌన్ ట్రెండ్కి ఏదైతే ఒక లాస్ట్ 2 వీక్స్గా ఏదైతే 21,900 22,000 దగ్గర నుంచి 22,800 వరకు కూడా 850 వరకు కూడా ఏప్రిల్ ఫీచర్ మనం మార్కెట్లో కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ చూడటం చూసాం. అదేవిధంగా ఏదైతే ఫ్రైడే రోజున మార్కెట్ 22,750 దగ్గర నుంచి మార్కెట్ సుమారుగా 600 వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ అవడం మనం చూసాం. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? నేను మీకు ఇక్కడ చార్ట్ని డిస్ప్లే చేస్తున్నాను. చార్ట్ డిస్ప్లే చేసే దాంట్లో కూడా మనకి ఏదైతే స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్లో ఒక కర్వ్ ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చిందో ఇక్కడ నుంచి 22,100 వరకు కూడా ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ నుంచి 800 పాయింట్స్ వరకు కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి ఒక అవకాశం ఉంది. అది కూడా మార్కెట్లో ఆల్రెడీ ఈ రోజు డౌన్ ట్రెండ్ అయింది కాబట్టి మండే రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా వేస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాత ఏదైనా కొంచెం రిట్రేస్మెంట్ తీసుకున్నప్పటికి కూడా 22,850 or 900 బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్లో మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ రావడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది. దాన్ని మనం మార్కెట్లో మండే రోజు నుంచి మనం నెక్స్ట్ 5 days కూడా 15th నుంచి 19th వరకు జరిగే ట్రేడ్ సెషన్స్లో మనం ఒక 600 పాయింట్స్ వరకు కూడా 500 to 600 పాయింట్స్ మన మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి ఒక బ్రేక్ డౌన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అది ఏ రోజుకు ఆ రోజు టెక్నికల్స్ని మనం అంచనా వేసుకుని దాని ప్రకారం మనకి లెవెల్స్ని బ్రేక్ చేసుకుని ఆ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసుకుని మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా తీసుకోవచ్చు. ఇదే రోజున మనం ఏదైతే ఫ్రైడే రోజున 22,750 ఒక రిట్రేస్మెంట్ తీసుకున్నప్పటికి కూడా 750 and 850 మధ్యలో నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు మన టెక్నికల్స్ని మళ్ళీ మనం రివ్యూ చేసుకుని మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది ఆ లెవెల్స్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా 49,100 వరకు కూడా మనకి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. అక్కడి నుంచి కూడా మనం చెప్పేది ఏంటంటే 49,000 or 48,900 దగ్గర నుంచి బిలో మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా 48,800 700 దగ్గర నుంచి మార్కెట్లో ఒక డౌన్ ఫాల్ కూడా మనం చూడటం జరిగింది. ఇది ఏదైతే 48,100 అటు 48,000 కూడా బ్రేక్ చేసి ఇక్కడ నుంచి 1,000 నుంచి 1,500 పాయింట్స్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి లాస్ట్ 2 వీక్స్గా మనకి ఏదైతే 47,100 47,200 దగ్గర నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు ద 49,100 వరకు కూడా 2,000 పాయింట్స్ ఒక ర్యాలీ చూసాం. అక్కడి నుంచి మళ్ళీ ఒక 700 నుంచి 1,300 వరకు కూడా ఒక ఫాల్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్కెట్లో ఓవర్బాట్ కండిషన్ అవ్వవచ్చు, లేకపోతే ఏదైనా సరే మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ అవ్వవచ్చు, ఒక టెక్నికల్ కరెక్షన్ అవ్వచ్చు. ఏదైనప్పుడు కూడా నెక్స్ట్ వీక్ కొంచెం కాన్షియస్గా ఉండవలసిన అవసరం అవుతుంది. ఒకవేళ మార్కెట్లో ఒక ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉంటే ఎప్పటికప్పుడు మనం దాన్ని ఏ రోజుకి ఆ రోజు మనం అనాలిసిస్ చేసుకుని మళ్ళీ ఆ లెవెల్స్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. మార్కెట్లో లాస్ట్ 1 వీక్ కూడా మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా కొన్ని స్టాక్స్లో మనం ఏదైతే ప్రోగ్రెస్గా ముందుకెళ్ళడం జరిగింది. ఈ వీక్ కూడా మొమెంటమ్ స్టాక్స్లో ఒక 5 మొమెంటమ్ స్టాక్స్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఫస్ట్ది CDSL. ఏదైతే CDSL మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో ఇక్కడ నేను మీకు చార్ట్ని ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో దాని ప్రకారంగా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దాంట్లో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మనకి అవకాశం దొరికితే దాన్ని మనం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే సమయంలో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ వీక్లో మూమెంటమ్ స్టాక్గా దాన్ని మనం గుర్తించవచ్చు. తర్వాత ఏదైతే ఫ్లోరాకెమ్ ఏదైతే ఉందో లాస్ట్ ఒక 2 వీక్స్గా కన్సాలిడేషన్ అవుతూ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్న విధంగా ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాని టెక్నికల్ మూవ్మెంట్ని మనం ఇక్కడ క్యాష్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఫ్లోరాకెమ్ కూడా మనం సెకండ్ స్టాక్గా సజెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా టాటా పవర్లో మార్కెట్ ఏదైతే గత నవంబర్ నుంచి మార్కెట్లో ఒక 200-290 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి రోజున 430 440 రూపీస్ వరకు ట్రేడ్ అవుతుంది. మధ్యలో ఒక రిట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ కూడా మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ రావడం వల్ల దీన్ని మళ్ళీ ఈ వారం కూడా మనం సజెస్ట్ చేస్తాము. ఇది మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి మంచి బేస్ ఉన్నటువంటి స్టాక్గా మనం గత 4-5 నెలలు చెప్తున్నాము. ఇక్కడ కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మూమెంటమ్ స్టాక్స్లో ఈ వీక్లో మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మనం ఈ స్టాక్లో మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత మనకి వచ్చే స్టాక్స్లో క్రాంప్టన్ ఏదైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్లో తయారు చేయడంలో మ్యానుఫ్యాక్చర్లో నెంబర్ 1 కంపెనీగా మనం తీసుకుంటున్నాము. మార్కెట్లో ఇది ఏదైతే ఒక మార్కెట్లో ఒక పీక్ నుంచి నవంబర్ డిసెంబర్లో ఏదైతే
జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్లో కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి 260 270 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. నిన్న రోజున మనకి ఈ రోజున మంచి బ్రేక్అవుట్ మంచి మూమెంట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒక 1 మంత్ నుంచి 3 మంత్స్ డౌన్ ద లైన్ దా మరి ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా 5వ స్టాక్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏదైతే మార్కెట్లో నవంబర్ దగ్గర నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుని 160 180 200 దగ్గర నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తూ 300 రూపీస్ని బ్రేక్ చేసి పైన ఏదైతే సస్టైన్ అవుతుందో ఇక్కడ ఏదైతే డబుల్ బ్రేక్అవుట్స్ని తీసుకుని అక్కడి నుంచి మార్కెట్లో 290 అబోవ్ మార్కెట్లో ఏదైతే సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. ఇది కూడా మొమెంటమ్ స్టాక్స్లో ఈ 5 మొమెంటమ్ స్టాక్స్లో మనకి మండే నుంచి ఫ్రైడే వరకు కూడా 12th నుంచి 15th వరకు కూడా 15th నుంచి 19th వరకు కూడా ఏప్రిల్లో 19th వరకు జరిగే మార్కెట్లో ఒక మొమెంటం వచ్చి ఆ మొమెంటం స్టాక్స్లో లాభపడటానికి అవకాశం ఉన్నటువంటి ఈ 5 స్టాక్స్ని కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే రెస్పెక్టెడ్ లెవెల్స్ని మనం చెప్పుకుంటున్నామో అది ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ వీడియోలో పర్సనల్గా ఏ రోజుకి ఆ రోజు వీడియోలో వీక్లీ రిపోర్ట్స్తో పాటుగా డైలీ వీడియోలో కూడా ఇచ్చే లెవెల్స్ని మనం ఏదైతే రెస్పెక్ట్ చేసుకుంటామో అద్భుతమైన ప్రాఫిట్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఆ నిఫ్టీలో 100 నుంచి 120 పాయింట్స్ని మనం మనం సెల్ చేసి మనం తీసుకోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక 200 పాయింట్స్ మనం క్యాష్ చేయడానికి ఏదైతే మనం చెప్పుకున్న లెవెల్స్ని ఏదైతే రెస్పెక్ట్ చేస్తామో ఆ విధంగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. థ్యాంక్ యూ.